సో మనతో పాటు నాగేష్ గారు అందుబాటులో ఉన్నారు. నాగేష్ గారు, సో ఇప్పుడు కర్ణాటక ఎన్నిక నేపథ్యంలోనే ఇప్పుడు బజరంగ్ దళ్ ని నిషేధించాలి అని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. సో మరి పాపులర్ మన గతంలో చూసుకుంటే పిఎఫ్ఐకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలతో పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మరి ఏంది, హిందూ ధర్మాలను వ్యతిరేకిస్తా ఉందా కాంగ్రెస్ పార్టీ? అన్నగారు, అమ్మా న్యూస్ కి అంటే అమ్మా న్యూస్ వ్యూవర్స్ కి ముందుగా అయితే గుడ్ ఈవినింగ్. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిన స్టేట్మెంటే రివైవ్ చేస్తాను, కొత్తగా ఏది చెప్పాను. ఎనీ ఆర్గనైజేషన్ విత్ డిస్టర్బ్స్ లా అండ్ ఆర్డర్, కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేస్తే అది బజరంగ్ దళ్ అయినా కానివ్వండి, పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఆర్ఎల్స్ విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఇతర ఆర్గనైజేషన్ ఏదున్నా విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. హలో అన్నగారు, చెప్పండి 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 నాగేష్ గారు చెప్పండి, వినిపిస్తుంది మీరు మాట్లాడేది. అయితే కాంగ్రెస్ కాంటెక్స్ట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసి అది ఏ ఆర్గనైజేషన్ అయినా సరే బ్యాన్ చేస్తాం అన్న కార్నర్ లో మా లీడర్స్ మాట్లాడారు. ఎవరైతే మేనిఫెస్టో చైర్మన్ ఉన్నారో దీంతో పాటు మేము డిఫరెంట్ 2000 రూపీస్ ఫర్ ఫ్యామిలీ హెడ్, ఫీమేల్ కి 200 యూనిట్స్ కూడా ఇచ్చాము, ఫ్రీ కరెంట్ ఇచ్చాము, నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చాము, 3000 రూపీస్, 10 kg రైస్ ఇచ్చాము, ఫ్రీ ట్రావెల్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఫర్ ఉమెన్స్ ఇచ్చాము. ఇవన్నీ మా ఐడెంటిటీ టువర్డ్స్, అంటే మా ఫేర్ కాంటెక్స్ట్, మేము సమాజం పట్ల చిత్తశుద్ధిగా పనిచేయాలనుకుంటున్న సూపర్ ఫైవ్ ఇవన్నీ. అందులో భాగంలో మేనిఫెస్టోలో భాగంలో ఇవన్నీ మా ఏంటి ప్రొసీజర్స్ అనమాట. ఎనీ ఆర్గనైజేషన్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, లేకపోతే జేపీ నడ్డా గారు వచ్చారు కర్ణాటక కంపెయినింగ్, ఎలక్షన్ కంపెయినింగ్ లో, అక్కడ ఏమన్నారు, డెవలప్మెంట్ అనేది రివర్స్ గేర్ లో పడుతుంది, రియోట్స్ అవుతాయి అని హోమ్ మినిస్టర్ గారు అన్నారు. జేపీ నడ్డా గారు కూడా ఉన్నారు. ఆశీర్వాదం, మోడీ గారి ఆశీర్వాదం కర్ణాటక ఇప్పటి వరకు ఉంది, ఒకవేళ బీజేపీ పవర్ లో రాకపోతే ఆశీర్వాదం బయట వెళ్ళిపోతుంది అన్నారు. అది అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు, ఇది లా అండ్ ఆర్డర్, పీస్ ఇన్ ద స్టేట్ ఈస్ గోయింగ్ టు బి డిస్టర్బ్ ఒకవేళ బీజేపీ రాకపోతే. అలాంటి కాంటెక్స్ట్ లో మేము మా ప్రజల ముందు పెట్టాల్సిందే కదా. అక్కడ కాంగ్రెస్ కి ఫేవరిజం, ప్రీ పోల్ లో కాంగ్రెస్ మెజారిటీలో చూపిస్తుంది ఫ్యాక్ట్. అలాంటప్పుడు మేము ప్రజలకు భరోసా ఇవ్వాలి కదా. ఈ ఆర్గనైజేషన్, అది బజరంగ్ దళ్ కానివ్వండి, పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, హిందూ పరిషత్ కానివ్వండి, ఆ సంఘ్ పరివార్ ఎవరైనా కానివ్వండి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతే స్టేట్ లో డెఫినెట్లీ బ్యాన్ అయినా సరే చేసేస్తాం అన్న స్టేట్మెంట్స్ మా రెస్పెక్ట్ లీడర్స్ ఇచ్చారు కాంగ్రెస్ నుంచి. దానికి ఓన్లీ బజరంగ్ దళ్ కే చేస్తారు, అదే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అని ఈ రోజు మోడీ గారు ట్వీట్ చేశారు, రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఏమంటారు అంటే, ఇన్ని రోజులు రాకి బందీగా చేశారు, ఇప్పుడు ఆంజనేయ స్వామిని బందీ చేయాలనుకుంటున్నారు కర్ణాటకలో అన్న ఆ హిందూ మెజారిటీ ఓట్ బ్యాంక్ ని లర్చ్ చేసే విషయంలో, అంటే అధికారం చేజిక్కించుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ పై ఇంత అసభ్యంగా మాట్లాడడం, ఐ డోంట్ థింక్ ఆ ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ ఆఫీస్ కి అది రెస్పెక్ట్ఫుల్ స్టేట్మెంట్ అని నేను అనుకోను. ట్వీట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ ట్వీట్ చూసిన వెంటనే రియాలిటీ కూడా వస్తుంది. ప్రతి ఒక్క ఎవరైతే చదువుకున్నారో సమాజం అందరికి అర్థమైపోతుంది, బీజేపీ ఈస్ ప్లేయింగ్ కమ్యూనల్ బేసిస్ అజెండా టు డిస్టర్బ్ ఎ పీస్ ఇన్ కర్ణాటక ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో వస్తే. ఆ కాంటెక్స్ట్ లో మా లీడర్ చెప్పారు, ఎనీ ఆర్గనైజేషన్ విచ్ డిస్టర్బ్స్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్ విల్ బి బ్యాన్ అన్న కాంటెక్స్ట్ లో చెప్పారు. పర్టికులర్ గా బజరంగ దళ్ అలా అని కాదు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కూడా ఉంది, విశ్వ హిందూ పరిషత్ కూడా ఉంది, సంఘ్ పరివార్ కి చెందిన వేరే ఇతర ఏజెన్సీస్ అయినా సరే బ్యాన్ చేస్తాం అన్న కాంటెక్స్ట్ లో మాట్లాడారు తప్ప బజరంగ్ దళ్ ని బ్యాన్ చేయాలి. ఆబ్వియస్లీ బజరంగ్ దళ్ ని కూడా బ్యాన్ చేస్తారు ఇఫ్ ఇట్ ఇన్కాల్కులేట్స్ ఫర్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వచ్చిందని.